ఇక్కడ ఇక్కడ ఈ రంజిత్ సింగ్ చెప్పిందే చట్టం, చేసేదే న్యాయం కాదని నా దారికి ఎవడైనా అడ్డం వస్తే అడ్డంగా అడ్డంగా అది రోడ్డు మీద నిలగడం నా హాబీ. మర్యాదగా మాతో రాజీకొచ్చి చేయి కలిపితే చెలిమి చేస్తా, కాదని తలగరేస్తే తల తీస్తా. భయపడ్డానికి ఓటర్ని కాల్చి పరుస్తా. వంటి మీద ఉన్న కాకి డ్రెస్ తీసి 10 నిమిషాలు పక్కన పెడితే నీకన్నా గుండా నా కొడుకు నీరా. ప్రిన్సిపాల్, లెక్చరర్, డాక్టర్, ఇంజనీర్ ఇలాంటి ఉద్యోగాలు ఎన్నో ఉన్నా కూడా ఇవన్నీ కాదని ఈ డీసీపీ ఉద్యోగానికి ఎందుకు వచ్చాను తెలుసా? ఇలాంటి గుండెలను పిలిచి చెండాలటానికి. ఈ ఏరియాకి కొత్త కదా, మా గురించి తెలియక అలా మాట్లాడుతున్నావు. ఈ ఏరియాకి కొత్త అయినా ఇలాంటి యువతల్ని వేడి పారేయడానికి పాత వాళ్ళేరా. రెచ్చగొట్టింది నువ్వు, అయినా బతికిపోమంటున్నాను. మరొక్కసారి చెప్తున్నా నేను, నీ కస్టడీలో ఉన్నా నా మనుషులు వదిలిపెట్టు, లేదంటే లేదంటే ఈ సిటీ కోడి కోతతో కాదు నిద్రలేచేది, ఈ చావు కేకతో. ఆ చావు ఎంత భయంకరంగా ఉంటుందంటే పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం ఈ చావు కల్లారా చూశాక భయభ్రాంతులు చెందుతుంది. ఎవడైనా సరే పోలీస్ ఆఫీసర్ అవుదాని ఆలోచన ఉన్నా నీ చావు కల్లారా చూశాక అలాంటి వాళ్ళకి ఎదురు తిరగకూడదు. ఒకవేళ తిరిగినా నీకు పట్టిన కదే పడుతుంది. అరే టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, పుట్టింది విశాఖపట్నం, తిరిగింది మచిలీపట్నం, హైదరాబాద్ బేగంపేట 6వ లైన్ 13వ వార్డ్ డోర్ నంబర్ 29. దారిలో వచ్చినా సరే, దారిలో వచ్చినా సరే, ఒక్కడిగా వచ్చినా సరే, 100 మందితో వచ్చినా సరే, ఎక్కడైనా సరే, ఎక్కడైనా సరే, ఎనీ టైం నీ ఇష్టం వచ్చినప్పుడు వచ్చి నా తల్లో ఒక్క వెంటుకొని పీకు చాలు. నీ దాదాగిరిని మెచ్చుకొని నా ఉద్యోగాన్ని నీయం చేసి ఈ సిటీ వదిలి వెళ్ళిపోతా. పీక లేకపోతే నువ్వు కొచ్చావాళ్ళని ఒప్పుకొని నా కంటికి కానంత దూరం పారిపోవాలి. నీ తలలో వెంట్రుక కాదురా, ఈ తల లేకుండా చేస్తా. అలా చేయని రోజు నువ్వు చెప్పిన షరతులు ఒప్పుకొని ఈ సిటీ వదిలి వెళ్ళిపోతాడు. ఈ రంజిత్ కత్తి పట్టి పిడకలు బిగించాడంటే కొమ్ములు జరిగిన మొదలైనా సరే నాటికి పోవాల్సిందే. దిస్ ఈజ్ మై పోలీస్ స్టాండ్. AK-47 నుండి లాఠీ వరకు లాఠీ పట్టుకున్న దమ్మున్న హ్యాండ్ రైజ్ పిడకలు బిగించి లాగి ఒకటి ఇచ్చానంటే కడుపులో ఉన్న ఎముకలు పిండి అయిపోతాయి. సింహానికి కోరల్లో బలం, గరుడ పక్షికి దాంట్లో బలం, ఈ రంగసింగ్కి బలమేరా. ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకుంటే వాడిని మసైపోతాం. వెళ్ళు. ఆ గొట్టాలు కదిలి